మీద మీరేమంటారు? కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు శేఖర్ రెడ్డి అన్నగారు మాట్లాడుతూ మా మీద 100 కేసులు పెట్టారు, మేము ఎప్పుడు జడవలేదు అని చెప్పి మాట్లాడారు. కేసులు పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా మరి హైకోర్టులకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్, లోకేష్ గారు కూడా ఎన్నోసార్లు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ రోజు కూడా ఉన్న ప్రతి కేసులో కూడా లోకేష్ గారు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద పెట్టిన కేసుల్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి కేసులు తీసేస్తున్నారు వీళ్ళు. నిజంగా కోర్టులో విచారణ ఎందుకు ఎదుర్కోవట్లేదు? నిజంగా ఆయన సచ్చీలుడు అయితే నేను కోర్టులోనే కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని చెప్పి అదే కోర్టులో ఆ కేసుల్ని కంటిన్యూ చేసి జడ్జిమెంట్స్ ఆయన గనక అనుకూలంగా అయింది, తప్పు లేదు అని వస్తే చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా సచ్చీలుడు అని చెప్పి చెప్పుకుంటారు. అలా కాకుండా ఈ రోజున నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు అధికారం ఉందని చెప్పి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసులు తీయించేసుకుంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక జనసేన శంకర కృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఆవిడ మాట్లాడుతూ కర్మ సిద్ధాంతం అన్న కూడా మాట్లాడారు. ఆ కర్మ సిద్ధాంతం కారణంగానే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారనే సంగతి శేఖర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆవిడ మాట్లాడుతూ క్రిమినల్కి కులం ఉండదు అని మాట్లాడతారు. కానీ అదే క్రిమినల్కి కులం గురించి లేకపోతే రకరకాలుగా మాట్లాడుతుంది. ఈరోజు కుల రాజకీయాలు చేస్తుంది జనసేన పార్టీ. వేరే ఎవరో చేయట్లా కుల రాజకీయాలు. జనసేన పార్టీ చేసే కుల రాజకీయాలు కానీ, టీడీపీ చేసే కుల రాజకీయాలు కానీ మరి ఏ పార్టీ కూడా కుల రాజకీయాలు చేయలేరు. వాళ్ళ ముందు మిగతా వాళ్ళందరూ కూడా ఎగదుడిపే. ఇక ముందస్తు బెయిల్ తమ్మినేని సీతారాం గారు ఎందుకు వెళ్ళారని చెప్పి కృష్ణారెడ్డి గారు అడుగుతున్నారు. మీరు అక్రమంగా అన్యాయంగా కేసులు కట్టి జైళ్లలో పెడదామనుకుంటే మాకు న్యాయస్థానాలే ఉన్న ఆప్షన్ కాబట్టి ఆ న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుద్దనే ఉద్దేశంతో ముందస్తు బెయిల్కి వెళ్తారమ్మా కృష్ణవేణి గారు. మీకు తెలుసో తెలీదో, ముందు తప్పు చేయకపోయినా సరే మీరు పెట్టే తప్పుడు కేసుల కారణంగా ముందస్తు బెయిల్కి వెళ్ళవలసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అరవత్ శ్రీధర్ జనసేన పార్టీ నుంచి పాప 5 సార్లు అబార్షన్ చేయించాడు, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు అని చెప్పి ఆ వీణ అనే అమ్మాయి పాప రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఈ రోజున మీ నాయకుడు కానీ మీ పార్టీ కానీ అధికారంలో ఉండి కనీసం ఆ రోజు శ్రీధర్ మీద కేసు కట్టించలేదు. అది మీ పార్టీ భాగోతం, మీ నాయకుడి భాగోతం. మీరు కూడా నీతులు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇక పంచదారుల కొండ గుండు కొట్టేశారు. మొత్తం ఎంత దారుణంగా గుండు కొట్టేశారు. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు గుండు కొట్టేసిన వాళ్ళందరి మీద కేసులు కట్టి లోపల ఏమనండి వీళ్ళ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న ఎంపీ కానీ ముఖ్య పాత్ర అని చెప్తున్నారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి లోపల పంపించుకోనండి కుటుంబ ప్రభుత్వాన్ని. వీళ్ళు మాత్రం సచ్చీలు శుద్ధలు, వీళ్ళు చేసిన తప్పులు ఏ తప్పులు చేసినా తప్పులు కాదు, కేసులు కట్టరు. కానీ ప్రతిపక్షం వాళ్ళు తప్పులు చేయకపోయినా సరే అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి లోపల వేయాలని చూస్తున్నారు. తమ్మినేని సీతారాం గారి కేసులో హైకోర్టు క్లియర్ గా చెప్పింది ఎటువంటి అరెస్టులు చేయొద్దు. మొత్తం అన్ని కూడా సివిల్ కేసుల్లో పోలీసులో పని ఏంటి, వాళ్ళు కోర్టుకు వస్తారు, కోర్టు నిర్ణయిస్తుంది. అది సివిల్ డిస్ప్యూట్ లో పోలీసులకు ఏం పని చేయని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కంక్లూడ్ చేయండి సార్. చివరికి ఏమంటారు చెప్పండి. చివరికి ఏమంటారు? తమ్మినేని సీతారాం గారి తప్పు లేదా మిగతా వాళ్ళ తప్పు అని చెప్పి వీళ్ళు మాట్లాడటం వీళ్ళ అవివేకానికి అజ్ఞానానికి హాస్యాస్పదంగా ఉందని చెప్పి నేను ఈ రకంగా మీకు తెలియజేస్తున్నాను. రైట్ శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. శేఖర్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి, అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు హ్యాపీగా ఉంటది, మాటకి మాట అన్నా ఇంక ఇబ్బంది లేదు లెవెల్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, సంతోషం. కర్మ సిద్ధాంతం అని చెప్పావు కదన్నా నువ్వు. అదే కర్మ సిద్ధాంతం తోటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అనేది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రేపు 2029 తర్వాత ఎవరెవరు అరెస్ట్ అవుతారో కూడా అదే కర్మ రిటర్న్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అదే కర్మ రిటర్న్స్, అసలు సమస్య లేదు. 2029 తర్వాత కర్మ రిటర్న్స్ పెట్టేది కరెక్టే, రెండు జరిగిపోతే ఖచ్చితంగా జరుగుతాయి. రమేష్ గారు నేను మిమ్మల్ని లేకపోతే రకంగా కొంతమంది నాయకుల్లో అనట్లే. ఇక్కడ ఎవరైతే రైటే, మీ పార్టీలో కొన్ని వందల మంది నాయకులు ఉన్నారు, మేమందరినీ అనట్లే. వీరు ఏంటంటే అనవసరమైన మాటలు, అంటే అర్థం పర్థం లేని మాటలు నిండు అసెంబ్లీలో
చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా మాట్లాడారండి? అవసరమా సార్? ఈ రోజు ఒక్కల పార్టీ గెలుపు ఓటమి సహజం. శేఖర్ రెడ్డి గారు, రమేష్ గారు, దయచేసి శేఖర్ రెడ్డి గారు, వినండి, నా మాట శేఖర్ రెడ్డి గారు దయచేసి. ఒక్క మాట, శేఖర్ రెడ్డి గారు ఒక్క మాట, ఒక్క మాట. ఈ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతి రెడ్డి గారికి కానీ వీళ్ళెవరికి సంబంధం లేదని చెప్పి క్లియర్ కట్ గా సిబిఐ సుప్రీంకోర్టులో ఎవిడెన్స్ ఫైల్ చేసినా సరే ఈ రోజుకి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేపించారు ఓటల పార్టీ అని చెప్పి మాట్లాడటం సమంజసం అంటారా? అవి తప్పుడు మాటలు కాదా? మీరు మాట్లాడే మాటలు బట్టి ఎదుటోళ్ళ మాటలు కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దానికి కూడా ఆన్సర్ చెప్తా సార్. ఇప్పుడు మీరే ఏం చెప్పారు? నరకాసుర రక్త చరిత్ర అని మీరే సాక్షి పేపర్ రాయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి గారు రకరకాలుగా అందరూ కూడబలుపుకొని మా చిన్నాయన చంపారు అని దేశం అంతా తిరిగి ఏమి ప్రెస్ మీట్లు పెట్టారు, ప్రచారాలు చేశారు, ఓట్లు వేయించుకున్నారు, ఆ సానుభూతి చూపించుకుని ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. గెలిచిన తర్వాత న్యాయ ధర్మం కాదా అండి? అతను ఎవరు చంపారు, ఏంటి ఈ కారణం, చావు కారణం ఏంటండి అని తేల్చాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? తేల్చింది కదండి. దయచేసి వినాలి. నేను ఇప్పుడు కొన్ని విషయాలు మీరు దయచేసి ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా మారదాం. నేనేమంటానంటే, మీరు సానుభూతి పొందారు, గెలిచారు, ఓట్లు వేసుకున్నారు, అయిపోయింది. తర్వాత అయినా అసలు యాక్చువల్ గా చంపింది ఎవరు? మా చిన్నాను కదా ఆయన. మా కుటుంబంలోనే ఒక వ్యక్తిని ఇంత ఘోరంగా చంపితే నేను రెస్పాండ్ కాకపోతే నేను ఇన్ని కోట్ల మంది ప్రజలకు ఏం న్యాయం చేయగలను అనే కనీసమైన ఆలోచన జగన్మోహన్ గారికి ఉండద్దా సార్? నేనంటున్నా ఎవరో సార్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. సంబంధం లేదు, శేఖర్ రెడ్డి గారికి సంబంధం లేదు, జగన్మోహన్ గారికి సంబంధం లేదు. శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి, ఏదైతే సీదిరి అప్పలరాజు గారు కావచ్చు, అదేవిధంగా తమ్మినేని సీతారాం గారు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ వల్ల వైసీపీ పార్టీకి నష్టం జరుగుతుందా? కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ దయచేసి ఒక 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే నేను ఆన్సర్ చెప్పకపోతే రమేష్ గారికి మేము తప్పు చేసాం అనుకుంటారు. మీరు డిస్టర్బ్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది నాకు. రమేష్ గారు కాసేపు ఆగండి. ఏమంటే నేను ఇప్పుడు మీ ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నపిల్లవాడు, చాలా చిన్నపిల్లవాడు, మా తమ్ముడు మంచోడు, ఓకే ఆయన చెప్పాడు. మళ్ళీ నన్ను అనుకున్నారు మీరు జగన్మోహన్ గారి మాటలు. అట్లాగే సీదిరి అప్పలరాజు కొడుకు చిన్నపిల్లవాడు, అన్యాయంగా కేసు పెడతారు. గాదే సాయికృష్ణ చిన్నపిల్లవాడు, తెలుసో తెలియకో 22 కేసులే, జస్ట్ 22. మళ్ళా మీరు 50-60 అని అనుకోకూడదు, 22 మాత్రమే ఉన్నాయి. చిన్నపిల్లవాడు కాబట్టి 22. ఆయన రకంగా ఏదో చిన్న తప్పులు చేశాడు. పోక్సో కేసు అంట, సింపుల్ అంటే ఎక్కువ తప్పులు చేయవు, చిన్న తప్పులే. మేమేమి ప్రభుత్వాలు కోల్దోసేది రాజద్రోహాలు మేము చేయం, చిన్న తప్పులే. చిన్నపిల్లవాడు సరే. రమేష్ గారు వినండి సార్, ఈ అబార్షన్లు బెంగళూరు ఘటనలు ఎందుకు సార్? వదిలేండి రమేష్ గారు, జరిగినవి వదిలేయండి. వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. శేఖర్ రెడ్డి గారు, వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు? మీరు ఎందుకు 5 సంవత్సరాల్లో కనిపెట్టలేకపోయారు? దానికి చెప్పారు కదా, మీ సొంత చిన్నాన్ననే ఎవరు చంపారో మీరు తెలుసుకోలేకపోతే ముఖ్యమంత్రిగా మీరు ప్రజలకేం న్యాయం చేయగలరు? ప్రజల కష్టాలు ఏం తీర్చగలరు అని ప్రజలు అడుగుతున్నారండి. మేడం విజయసాయి అడగట్లా, ప్రజలు అడుగుతున్నారు. సొంత చిన్న వీళ్ళు ఎట్లా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు? విజయశేఖర్ రెడ్డి గారు సమయం ఎక్స్టెన్షన్ చేసినప్పటికీ కూడా ఇంకొకరు కూడా కంక్లూడ్ చేయాలి. విజయశేఖర్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. అంటే నాకున్న సమాచారం ఒక 9 ఎకరాలు ఆక్రమించారు. అక్కడ ఒక చెరువు ఉంది సార్. ఆ చెరువుకు